లెజెండరీ గాయకురాలు ఎస్ జానకి మరణంపై ఆమె సమకాలికలు పి సుశీల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె కన్నీటి పర్యంతమవుతూ ఇప్పుడు ఆ స్వార్థపరులందరి కళ్ళు చల్లబడ్డాయంటూ ఘాటుగా విమర్శించారు. తమ మధ్య విభేదాలు పెంచేందుకు చాలా మంది ప్రయత్నించారని, జానకి గురించి నా గురించి జానకి వద్ద లేనిపోని అబద్ధాలు చెప్పి మా ఇద్దరిని మానసికంగా ఇబ్బంది పెట్టారని వాపోయారు. ఆ కుట్రదారుల కళ్ళు ఇప్పుడు చల్లబడ్డాయని వాపోయారు. జానకమ్మను ఒక పర్వతంతో పోల్చారు. సరస్వతీదేవి తన పరలోక కచేరీ కోసమే జానకమ్మను తీసుకెళ్లింది అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. చెప్పాలమ్మా, పర్వతం లాంటి ఇద్దరు రెండు పర్వతాలు ఉండేవి మెడ్రాస్లో. ఫీల్డ్ని అంతా గడగడలాడించింది ఇద్దరిని. ఎందుకో ఆవిడ్ని దెబ్బ మీద దెబ్బ కొట్టి ఆవిడ్ని కూడా తీసుకెళ్ళిపోయాడు దేవుడు. దాంతో ఒక ఫీల్డే లేదు, మ్యూజికే లేదు. ఎన్ని రకాలు పాడుతుందో ఆ పిల్ల ఎవ్వరూ ఊహించలేదు. అందుకే ఆ అమ్మాయికి నా అవార్డు అని ఇచ్చానంటే నాకంటా గొప్పదని తెలియాలని ఆ రోజు ఆవిడకే ఫస్ట్ అవార్డు ఇచ్చాను. అదొక్కటే జీవితంలో నేను చేసిన మంచి పని. ఇంత హఠాత్తుగా అన్నీ ఇలాగే వస్తాయి, మనకి తెలియకుండానే పుడతాం, తెలియకుండానే ఆవి వెళ్ళిపోతుంది దాని టైం అయిపోగానే. కానీ మన బంధాలు ఎన్నో బంధాలు ఉంటాయి. నిజంగా ఇది ఇంకా వీళ్ళు ఉన్నది పాఠకులు ఉంటారు, మళ్ళీ అంత లెవెల్కి రావడానికి నిజంగా ఒక కాపు కాసింది ఆవిడ. నేనేం లేదు, ఏదో చిన్న చిన్న పాటలు పాడు లౌడ్ వర్డ్స్ అలాంటివి. ఆ పిల్ల చాలా అన్ని రకాలను రాజావిని రోజా ఎంతలా పాడేసింది ఆవిడ. హాల్ అంతా కగ్గుళ్ళిపోయింది మొహ గొంతుకుతోటి. నేను కూడా వినలేదు ఎప్పుడు మొహ గొంతుగా. ఏదో ముసలి పాట, చిన్న పాట, చిన్న సరదా అయినవన్నీ పాడేది. ఒక సభని తీసుకువెళ్ళాలంటే ఆవిడ వల్ల అవుతుంది. ఆడియన్స్ని ఎలా ఆకట్టుకోవాలని ఆవిడకి తెలుసు. ముందు ఉత్సాహం వేయలేదు, ఉత్సాహ విగ్రహం నేను పక్కనే. అందుకే అలాంటిది జానకి రోజు నా సిస్టరు లేదంటే ఏం చెయ్యాలి, ఏడుపులోంచి కళ్ళ నీళ్ళు కూడా రావటం లేదు. అసలు ఏం చెయ్యాలని కూడా ఏం తెలియట్లేదు. అంత ఆవిడకి దేవుడు సరస్వతీదేవి పిలిచి ఉంటుంది అనుకుంటాను ఆవిడ్ని. ఇక్కడ కచేరీ పాడాలి, నువ్వు వచ్చేసి అని చెప్పి తీసిపోయింది. దయచేసి ఆ సరస్వతీదేవి విగ్రహం అందులో ఆవిడ ఉంటుంది, ఆవిడని అక్కడ పెట్టుకోవడానికి పిలిచింది. జానకి సుశీల మధ్య కెరీర్ పరంగా పోటీ ఉన్నప్పటికీ ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరి మధ్య గాఢమైన మైత్రి, ఒకరిపై మరొకరికి ఎనలేని గౌరవం ఉండేదని వివరించారు. జానకి భౌతికంగా మన మధ్య లేకున్నా ఆమె పాడిన వేలాది పాటల రూపంలో మన మధ్యనే సజీవంగానే ఉన్నారని, ఆమెకు ఎప్పటికీ మరణం ఉండదని సుశీల చెప్పారు.